Hi friends, welcome to Normal channel. This video is very useful to TET and DSE aspirants. Today we discussing about psychology, వైగోట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. టెట్ పేపర్ 1 పేపర్ 2లో ఖచ్చితంగా వైగోట్స్కి టాపిక్ నుండి డిఎస్సిలో కూడా వస్తుందండి. వైగోట్స్కి భాషా ప్రసంగంలో సాంఘిక ప్రసంగం చిన్నపిల్లలు 2 సంవత్సరాల పిల్లలు పెద్దవారితో మాట్లాడడం సాంఘిక ప్రసంగం. ప్రైవేట్ ప్రసంగం అంటే 3 సంవత్సరాల వయసులో పిల్లలు కనపడేది ప్రైవేట్ ప్రసంగం అని చెప్పారు. తమతో తాము పెద్దగా మాట్లాడుకుంటారు అనేది స్వీయ నిర్దేశం అనేది భావన. నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం 7 సంవత్సరాల వయసులో ఉండేది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అని చెప్పారు. ప్రైవేట్ ప్రసంగం పిల్లల సంజ్ఞానాత్మక వికాసంలో ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పారు. వీరి సిద్ధాంతంలో 2 రకాల బోధనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పరస్పర బోధన, రెసిప్రోకల్ టీచింగ్. ఇక్కడే రెసిప్రోకల్ టీచింగ్లోనే జెడ్పీడీ యూజ్ చేస్తారు, అంటే పెద్దవాళ్ళ సహకారం తీసుకుంటారని అర్థము. ప్రశ్నించడం, సంక్షిప్తీకరించడం, స్పష్టీకరించడం, ప్రయుక్తీకరించడం అనే 4 సంజ్ఞానాత్మక వ్యూహాలను సమూహ సభ్యులు ఉపయోగిస్తారు. పరస్పర బోధనలో జెడ్పీడీ యూజ్ చేస్తారు, పెద్దవాళ్ళ సహకారం తీసుకుంటారు. నెక్స్ట్ భాగస్వామ్య బోధన అభ్యసనం, కొలాబరేటివ్ లెర్నింగ్. అంటే పిల్లలు కలిసి చదువుకోవడం, పిల్లలు సమవయస్కులు కలిసి నాలెడ్జ్ని షేర్ చేయడాన్ని భాగస్వామ్య బోధన అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.